ఇక ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ఒక్కసారిగా అలజడి నెలకొంది. మావోయిస్టుల కదలికలతో తీవ్ర కలకలం నెలకొంది. మావోలు సంచరిస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానం వచ్చిన ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు. దీంతో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మావోయిస్టుల రాకపోకలు, పోలీసుల తనిఖీలతో సరిహద్దు ప్రాంతంలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల అలజడి. మావోయిస్టుల రాకతో తీవ్ర ఉద్రిక్తత. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలో తుపాకుల మోత. ఇన్ఫార్మర్ల నెపంతో అమాయకుల హత్య. పోలీసులు, మావోయిస్టుల మధ్య నలిగిపోతున్న గిరిజనులు. అడవి పల్లెల్లో అలుముకున్న యుద్ధ మేఘాలు. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో మావోయిస్టుల అలజడి. ఎన్కౌంటర్లకు బదులు తప్పదని మావోయిస్టుల హెచ్చరిక. ఏజెన్సీ ప్రాంతాలు గత 10 ఏళ్ల నుంచి ప్రశాంతంగా ఉన్నాయి. మావోయిస్టుల జాడలేదు. దాంతో ఆ వైపు పోలీసులు కన్నెత్తి చూడలేదు. ఏ రోజైతే కాంగ్రెస్ అధికారం చేపట్టిందో అప్పట్నుంచి పరిస్థితి మారింది. ఉమ్మడి రాష్ట్రంలో గతంలో ఉన్న పరిస్థితి దాపురించింది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి నుంచి ఆదిలాబాద్ వరకు మావోయిస్టుల అలజడి నెలకొంది. మావోల రాక నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. మావోలు సంచరిస్తున్నారనే సమాచారంతో అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. అటు మావోయిస్టులు, ఇటు పోలీసుల రాకతో అటవీ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులను పోలీసులు వేటాడుతున్నారు. దాంతో మావోయిస్టులు తెలంగాణ వైపు రావడం మొదలుపెట్టారు. ఇక్కడ షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి అడవుల్లో తలదాచుకున్నారు. సరిహద్దు గ్రామాలు, అడవుల్లో ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మావోయిస్టుల జాడ కోసం స్థానికులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో మావోయిస్టు అగ్రనేతలు సామాన్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టుల ఎన్కౌంటర్ కు కారణమయ్యారనే నెపంతో స్థానికులను మట్టుపెడుతున్నారు. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టుల ప్రాణాలు కోల్పోతుండగా ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులను, అమాయకులను కాల్చి చంపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాదిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2, ములుగు జిల్లాల్లో 2 ఎన్కౌంటర్లు జరిగాయి. ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు ఇప్పటి వరకు 5 అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. ప్రజాకోర్టు నిర్వహించి ప్రాణాలు తీసుకున్నారు. ఇటు పోలీసులను కాదనలేక, అటు మావోయిస్టులకు సహకరించలేక గిరిపుత్రులు నలిగిపోతున్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో హింసకు తావులేదు. ప్రకృతి ఒడిలో పల్లెల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత పరిస్థితి మారిపోయింది. మావోయిస్టులు, పోలీసుల ఒత్తిడితో గిరిజనులకు నిత్యం ప్రాణ సంకటంగా మారింది.